హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. యాక్చువల్లీ సైన్స్ స్పిరిచువాలిటీ చాలా మంది ఏంటంటే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అంటే కనుక సైన్స్కు సంబంధం లేదని, వాస్తవంగా చెప్పాలంటే కనుక దేవుడు ఉన్నాడా లేదా దీని గురించే ఎన్నో తరాల పాటు కొట్టుకుంటా ఉన్నారు జనాలు. సో నిజంగా ఇంత సంఘర్షణ కానీ, సమాజంలో కాన్ఫ్లిక్ట్ కానీ, దాంతోపాటు కుల మతాల గురించి ఇలా కొట్టుకోవటం కానీ, మా విధానాలు వేరు, వేరే వాళ్ళ విధానాలు వేరు అని చెప్పేసి అని ఇంత సంఘర్షణ అనేది నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అక్కడికే రీచ్ చేస్తుందంటారా? నాకు అంతవరకు అంత జ్ఞానం నాకు లేదు, కానీ నేను మొన్న వస్తా ఉంటే నా పక్కన ఒక ముస్లిం అనుకుంటూ కూర్చున్నాడు. ముస్లిమో క్రిస్టియన్ మరి ఎవరో ఒక ఆయన కూర్చున్నారు. మొన్న ఇంకో రోజు క్రిస్టియన్, గ్యారంటీగా క్రిస్టియనే కూర్చున్నాడు. అది కాకుండా మామూలుగా మౌలాలు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు తెలుగు మన పండితులు మనం కూడా రుద్రాక్ష మాల లాంటిదో లేకపోతే మాల ఏదైనా పెట్టుకుని ఇట్లా చెప్పి జపమాల పెట్టుకుని జపం చేసేటప్పుడు నెంబర్లు వేస్తుంటాం. ఈ మూడు మతాల వాళ్ళు అది చేస్తున్నారు. అంటే అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఈ ప్రపంచంలో ఈ కులాలు మతాలు అనేవి లేవు, అంతా ఒకటి. ఎందుకంటే నమ్మకం ఒకటే, అందరూ జపమాలే చేస్తున్నారు. తెలుగు జపమాల, ఇంగ్లీష్ జపమాల, లేకపోతే క్రిస్టియన్ జపమాల, ముస్లిం జపమాల కాదు, ఒక జపమాల. అంటే ఆ తర్వాత మీరు చెప్పినట్టు నామరూపాలు, దేవుళ్ళకి నామరూపాలు వచ్చి రకరకాలుగా వచ్చేసినాయి. ఇప్పుడు ముస్లిమ్స్ దేవుడు బొమ్మే లేదు వాళ్ళకి. ఈవెన్ క్రిస్టియన్ కూడా నిజంగా చెప్పాలంటే లేదు, రూపం లేదు. జీసస్ బొమ్మ పెడుతున్నారు కానీ జీసస్ దేవుడు అనుకో, దేవుడు బిడ్డ అంటారు. సో మనమే కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు, ముక్కోటి దేవతలు అంటాం మనం. 3 కోట్ల మంది ఉన్నారు మన దగ్గర. సో మనకు కూడా ఏంటంటే అది ఏ ఊరికి ఆ ఊరు సపరేట్ రూపం వేసుకున్నారు తప్ప ముక్కోటి దేవతలుగా కాదని నా ఫీలింగ్. ఇకపోతే సైంటిఫిక్గా అంటారు. సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుడిని నమ్మను అనుకుందాం, మీరు దేవుడిని నమ్ముతారు. మీరు దేవుడు అనుకుంటే పలానా అంటారు. నేను సైన్స్ని నమ్మే. సైన్స్ అంటే ఇట్స్ యూనివర్స్. సైన్స్లో సృష్టి పుట్టింది. సృష్టి అంటే దేవుడు అనుకోవచ్చు. మీ లెక్కలో దేవుడు, నా లెక్కలో సృష్టి. నా లెక్కలో యూనివర్స్ అంతా ఉంది, యూనివర్సే దేవుడు మీకు. సో ఏది జరిగినా కానీ నా పాయింట్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా, ఇంకోట ఏది జరిగినా కానీ మనుషులందరం ఒకటే కదా. ఎందుకు ఈ కులాలు మతాలను మనం కొట్టుకు వస్తున్నాం? ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏముంది? ఏ మతంలో ఏముంది, ఏ కులంలో ఏముంది? అన్నీ ఒకటే. ఇప్పుడు కులాలు మతాలు వచ్చేటప్పటికి భారతదేశమే ముందు పుట్టిందా ప్రపంచంలో? హిందూ మతమే ఉందా? లేకపోతే అటు యూరోప్లో క్రిస్టియన్ మతమే ఉందా ముందు వచ్చిందా ప్రపంచంలో? లేకపోతే ముస్లిం ముందు వచ్చిందా? మళ్ళీ దీనికి అన్నిటికీ చరిత్రలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ మనం ఇప్పటికీ మా దేవుడు గొప్పోడు అని మనం తిట్టుకుని మత మార్పులు కొట్టుకుంటూ వస్తున్నాము. అసలు ఇంత అజ్ఞానంలో ఎందుకు బతుకుతున్నాం మనం? అంటే నాకు మీరు అంటే ఒక పాయింట్ అనిపించింది. కులము, మతము లేదా ఏదైనా కూడా ఇవన్నీ తీసుకురావడం ద్వారా మనిషి మానసిక శక్తి ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. డైనమిక్ నేచర్ ఆఫ్ ద మైండ్ అనేది రకరకాల వాటి మీదకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి నీ మనసు మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక దేవుడు అనే రూపాన్ని సృష్టించేసి దేవుడి మీద దృష్టి పెట్టడం ద్వారా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి మనిషిని కేంద్రీకరించడం కోసం చేపట్టిన వ్యవస్థగా చెప్పుకోవచ్చా? 100% నేను ఒప్పుకుంటే ఈ విషయంలో. ఎందుకంటే దేవుడు ఉన్నా లేకపోయినా ఒక మెడిటేషన్ చేసాం అనుకున్నాం, డెఫినెట్గా మనసు కాంతి ఉంటుంది. దేవుడిని నమ్మకపోయినా మెడిటేషన్ చేస్తే వస్తాం. సిమిలర్గా మనలో పూజలు పునస్కారాలు ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు నాకు తెలియదు, కానీ అవన్నీ నిష్టగా చేస్తే ఆల్మోస్ట్ మెడిటేషనే. రోజు పొద్దున్నే పూజ చేయమంటారు. నిజంగా పొద్దున్నే పూజ అంటే మెడిటేషన్ చేయమని చెప్పకుండా పూజ చేయండి అన్నారు. ఒక బొమ్మ పెట్టి మెడిటేషన్లో ఏమంటారంటే శూన్యాన్ని చూడమంటారు. ఇక్కడ దీంట్లోకి వచ్చేటప్పటికి బొమ్మను చూడమంటున్నారు. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ ఆటోమేటిక్గా నువ్వు ఒక స్టాన్స్లోకి వెళ్ళిపోతారు. సో అది మనం మర్చిపోయి ఇప్పుడు ఏమైపోయినా మనం పెట్టుకున్న బొమ్మ ఈ దేవుడు మీ దేవుడు కాదు మా దేవుడు అనుకుంటే ఎవరి దేవుడు ఎవరు? కరెక్టే సార్. మీరు అన్నట్లు మైండ్ బాడీ వచ్చేటప్పటికి దేవుడి విగ్రహం ముందు కూర్చొని ఉండటం, మైండ్ దేవుడి మీద ధ్యాస పెట్టడం, ఈ రెండు ఒకే హార్మోనీలోకి వస్తే సోల్ అని చెప్పబడేది ఒక హార్మోనీలోకి, మైండ్ బాడీ సోల్ ఒక హార్మోనీలోకి వచ్చినట్లే కదా ఇండైరెక్ట్గా. ఆటోమేటిక్గా అక్కడ దేవుడు మతమో లేకపోతే వీటితో సంబంధం ఉంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే చాలామంది అంటే మీరు అన్నట్లు
సరే దేవుడి ముందు పూజలు వ్రతాలు అనేది చెప్పేసి కూర్చోబెట్టేసేసి ఒక వ్యవస్థ వచ్చింది అనుకున్నాం. కానీ ఆ వ్యవస్థలో ఇంత గొప్పగా చేస్తేనే పూజ అని చెప్పేసి అని పీపుల్ హైజాక్ చేయబడ్డారనిపిస్తుంది. కరెక్టేనా సార్? అంటే ఈ చాలా హడావుడి హంగామా, ఎంతమందిని పిలుచుకోవాలి, ఎంత భోజనం పెట్టాలి, ఇలా రకరకాలుగా. అంటే అది ప్రదర్శన పెరిగిపోయింది ఇవాళ రేపట్లో మనకి మన ప్రజల్లో. మనకేంటంటే పూర్వకాలం పూజలు ఒరిజినల్గా నాకు అర్థమైనంత వరకు రాజులు చేసేవారు. రాజుల యాగాలు అయ్యి పెద్ద పెద్ద పూజలు చేసేవారు, ప్రజల్ని పిలిచేవారు. ప్రజలు ఎఫర్ట్ చేయలేకపోయేవారు కాబట్టి వాళ్ళు పిలిచి చేసేవారు. మనం వెళ్ళేవాళ్ళం, మనం మామూలుగా గుడిలోకి వెళ్ళేవాళ్ళం, అంతవరకు ఉండేది. తర్వాత డబ్బు సంపాదించిన వాళ్ళు జమీందారులు వెళ్ళటం చేయటం మొదలెట్టారు. ఇప్పుడు ఏంటంటే ప్రదర్శన కోసం ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళానుకోండి తిరుపతి, లైన్లో నుంచునే వెళ్ళాలి. అదే పలానా ఎక్స్ డబ్బున ఆయన వెళ్ళారనుకోండి, ఆయనకి ముందు సెక్యూరిటీ ఇచ్చి సెపరేట్ దర్శనం ఇస్తారు. మనం లైన్లో 3 రోజుల నుంచి లైన్లో నుంచుని ఉంటాం. సో దేవుడు కూడా మనకి ఇదైపోయాడు, ఫర్ సేల్. దేవుడిని అమ్ముకుంటున్నాం మనం. దేవుడిని ఇప్పుడు ఒక కాలం దేవుడి దగ్గరికి వెళ్తే మా చిన్నప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఇంత ప్రసాదం పెట్టేవారు, ఫ్రీగా పెట్టేవారు. గుడిలోకి వెళ్తానికి ఈజీగా ఫ్రీగా రానిచ్చేవారు. ఇవాళ ఏ గుడిలోకి ఫ్రీగా రానివ్వట్లా. ఏ గుడిలో ప్రసాదాన్ని అమ్ముతున్నారు, దేవుడిని అమ్ముతున్నారు. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే డబ్బులు అడుగుతున్నారు. దేవుడికి ఏది చేయాలన్నా ఏయో అంటారు కదా, అర్చన చేయాలంటే డబ్బులు, ఇంకోటి చేయాలంటే డబ్బులు, ప్రతిదానికి ఎంతో కొంత టికెట్ పెట్టి చేస్తున్నారు. అంటే మరి దేవుడిని అసలు మనం ఎందుకు అక్కడికి వెళ్ళి చేయాలి, ఇంట్లో ఎందుకు చేసుకో? మనకు కూడా ఏమండి ఎలా మరి, అమ్మో వాళ్ళు చేస్తారు నేను చేయాలి, ఈ ప్రదర్శన పెరిగిపోతాను. దాంతో ఏమిటి అనేది తెలియట్లా మనకి. ఎందుకు మనం ఇలా చేస్తున్నాము? నిజంగా భక్తి ఉందనుకోండి మనకి, మనం ఇందాక అనుకున్నట్టు కాన్సన్ట్రేషన్ అనుకోండి, అది ఇంట్లో చేసినా, బయట చేసినా, గుడిలోకి వెళ్ళి చేసినా. పూర్వకాలం గుడిలో ఎట్లా ఉండేదంటే ప్రశాంతంగా ఉండేది. ఆ గుడిలోకి వెళ్తే దేవుడు నమ్మేవాడికి నమ్మని వాడికి కూడా ఒక రకమైన ప్రశాంతత వచ్చేది, మంచి వైబ్రేషన్ ఉండేది. ఇవాళ ఏంటంటే మనం వ్యాపారానికి గుళ్ళు కడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టేస్తున్నాం. రోడ్డు అడ్డంగా వేస్తానికో, లేకపోతే నేను ఆ ఊరిలో ఆ బస్తీలో పెత్తనం చేయటానికో గుళ్ళు కట్టే పరిస్థితి వచ్చి ఒక కమిటీ వేసుకుని నేను పెద్ద ఇదిగా చలామణి అవటానికి చేస్తున్నాం. దీంతో ఏమవుతుంది, ఆ వైబ్రేషన్స్ ఉంటలో. ఇంతకుముందు తిరుపతి వెళ్తే అసలు మనకు విపరీతం, ఇప్పుడు ఆ గోడలో అసలు మనకేం తెలియట్లా. పైగా ఎక్స్ప్లాయిటేషను బయట షిరిడీలో కానీ తిరుపతిలో కానీ మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, ఆ బయట షాపులు పెట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ దొరికిన కాడికి దోసుకు తినటం అయిపోతుంది. నేను శ్రీశైలంలో చూసా, షిరిడీలో చూసా, తిరుపతిలో చూసా. అలా వాటర్ బాటిల్ 30 రూపాయలు అమ్ముతారు, 10 రూపాయలు అమ్మే బాటిల్ 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతారు. ఏంటంటే ఇంత ఇష్టమైతే తీసుకో, లేకపోతే పో అంటారు. సో ఈ రకంగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు దేవుడిని అమ్ముకుంటున్నారు అన్నాం అనుకోండి, నువ్వు నాస్తికుడు కాబట్టి దేవుడిని ఇట్లా అంటావు అంటారు. మరి నువ్వు టికెట్ పెట్టావు కదా, నాస్తికుడు అని ఎందుకు అన్నావు? నాకు టికెట్ పెట్టావు నువ్వు, మరి ఆ పలానా ఆయన వస్తే నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు? సెక్యూరిటీ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నావు? వాళ్ళకి ఎందుకు ఉండాలి? ఇవాళ నేను తిరుపతికి వెళ్తాను సార్, తిరుపతి వెళ్తా అంటే నేను లైన్లో నుంచి వెళ్తున్నా. మరి అదే ఆ బోర్డు మెంబర్లు వాళ్ళకి 30 మంది 40 మందిని తీసుకుని వాళ్ళు మనం చూస్తూ ఉండగా 40 మందిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకున్నది ఏంటి, నాకు లేనిది ఏంటి? నేను సామాన్య. డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిన వెంటనే డిస్క్రిమినేషన్ అయినాక దేవుడు